ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రేపే నేను ఇంటికి వస్తాను. ఖర్చులకి కావాల్సిన డబ్బు నేను జీపే చేశాను. చూసావుగా? హలో హలో మనం అనుకున్నంత మంచివాడు కాదమ్మా వాడు. నాకు వాడిని చూసినప్పుడే ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు వాడు చూపించే ప్రేమంతా అబద్ధం. నీకేదన్నా కష్టం వస్తే వాడు వదిలి వెళ్ళిపోతాడు. అదేనమ్మా నాకు భయంగా ఉంది. తీసుకెళ్ళు. ఏమీ తినలేదు కదమ్మా. ఆయన ఎందుకు రాలేదమ్మా? వదిలేయండి, అయినా ఆయన వచ్చుండాల్సింది. మీలాంటి లివింగ్ టుగెదర్ మాలాంటి పెద్దవాళ్ళకి అసలు అర్థం కాదు. అందువల్లే చాలాసార్లు మీ అమ్మగారితో చెప్పాను. పోనీ నేను ఇక్కడ పడుకోనా? వద్దు, పర్వాలేదక్కా. సారీ, రాలేకపోయాను. నాకు తెలుసు అది తప్పని. అవన్నీ వదిలే, నన్ను క్షమించు. ఫుడ్ నేను రెడీ చేస్తాను. కాస్త నీ మూడు మారని. నువ్వు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పర్ఫ్యూమ్ వేసుకోవాలి, పడుకుని బొడ్లాలి కదా, అంతేనా? నన్ను చూసి ఈ మాట అంటున్నావా? ఆ? అమ్మ చనిపోయిన ఇలాంటి సమయంలో నేను అలా చెప్తానా? అలా చేస్తానా? ఆ? ఊరికే నటించకో. ఎలాంటి మూడ్లో ఉన్నా సరే ఇలా కోపడ్డం, గట్టిగా అరవడం నాకు ఇష్టం ఉండదు. అది నీకు బాగా తెలుసు కదా. నన్ను వదిలిపోతావా? అలా చెప్తే ఎలా? ఇదిగో తాగు, కాస్త కూల్ అవుతావు. మీ అమ్మగారి మీద నాకు ప్రేమ ఉండింది, అది మనస్ఫూర్తిగా. ఆవిడ పాపం రోగంతో కష్టపడింది, అంతకు మించి ఇంకా ఏ కమిట్మెంట్స్ లేవు. కానీ నీ దగ్గర అలా కాదు కదా. నీకు కావాల్సిన ఖర్చులకి, అమ్మగారి సర్జరీ ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బు, ఇంకా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుండి, అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి నిన్ను కాపాడిన ప్రొటెక్షన్, ఇవన్నిటికీ ఒక లెక్క ఉంది కదా. దానికోసమే ప్రేమ, సెక్స్ అనే పేరుతో లెక్క మొత్తం తీర్చుకుంటాను నేను. ఇంతకాలం లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకో అర్థమైందో? అక్కడేమో అది, ఇక్కడేమో నువ్వు. వదిలిపెట్టండి మిమ్మల్ని. మన విషయం తనకి తెలిసిందా? నువ్వు ఫోన్ చేసి చెప్పావా? చెప్పావా? చెప్పవే. నేనొక పిచ్చి నా కొడుకుని. అమ్మ చనిపోతే కనీసం 16 రోజులైనా అవ్వాలి కదా. సారీ. భోంచేసి నెమ్మదిగా వెళ్ళి పడుకుందాం. మిథున్, ఇదా వివేకానందే కదా? ఏ వివేకానందో? మన డయానా పార్ట్నర్. అలాగా? సార్ ప్లీజ్.
ఇప్పుడు ఈ అమ్మాయితోనే అతను తిరుగుతున్నాడు. కొంచెం డీటెయిల్స్ దొరికే. బ్యూటీషియన్. వీడా పార్లర్కి తరచూ వస్తున్నాడు అని ఎదుర్ల షాప్లో ఉన్నవాడు చెప్పాడు. వీడు నిజంగానే ఒక పర్వర్టెడ్ ఉమెన్ అజరే. ఏమన్నా కానివ్వు, ఇక నేను తట్టుకోలేను. అదే నేను చెప్పాను, నువ్వొక ఫూల్వి. వాడొస్తాడు, భోంచేస్తాడు, లేహ్యం తిని పర్ఫ్యూమ్ వేసుకుంటాడు, నిన్ను ముద్దులాడి ఖర్చు చంపేస్తాడు. నువ్వవన్నీ ఓర్చుకుంటావు. నన్నేం చేయమంటావు? వాడినింట్లోంచి తరివే. వాడిని అలా ఊరికి వదలకూడదు, కేసు పెట్టాలి. వాడి గవర్నమెంట్ ఉద్యోగం పోతుంది, లోపల కూడా పెడతారు. నేనిది ముందే ఆలోచించాను. కేసు వెనక తిరగాలి, ఖర్చు అవుతుంది. వాడు చూడందా ఎలాగోలా బయటపడతాడు. అంటే ఇంకా ఎన్ని రోజులకి ఇదంతా ఊర్చుకుంటావు? దీనికి ఒక నిర్ణయం కావాల్సిందే కదా. అతని భార్య చాలా పాపం. ఇతను చేసే పనులు తెలియకుండా వండి పెట్టి కూడా జీవిస్తుంది కదా. అందుకని ఇవన్నీ ఆవిడతో చెప్పి రివెంజ్ తీసుకోనా? ఈ ఐడియా చీప్గా ఉంది. ఇలాంటివి నేను చేయలేను. అయ్యో అది కాదు, నీలాగేగా ఆవిడ అక్కడ కష్టపడుతూ ఉంటుంది. హే, ఇదంతా సెట్ అవ్వదు. ఏం ప్లానే ఇది? ఇదంతా జరగదు. జరుగుతుంది. నేను చెప్పినట్టుగా అంతా కలిసొస్తే జరుగుతుంది. కానీ ఆవిడ ఒప్పుకుంటుందా? అప్పుడేగా వీలవుతుంది. వీలవ్వాలి, మనమే ఒప్పించాలి. అదంత ఈజీ కాదు, మనమే ప్రయత్నించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. ఆవిడ పేరేంటి? సితారా. హలో, ఏంటి? మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఏమంటే ఎవరితో? నేను నా ఫ్రెండ్ ఆయిషా. ఎక్కడికి? అది నేను చెప్పను. నాకు మీరు కాల్ చేయకండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. నేను కిడ్నాప్ చేస్తున్నానని భయపడద్దు. మనిద్దరి మధ్య పరిచయం లేదు, పర్వాలేదు. ఈ ట్రిప్ మధ్యలో ఖచ్చితంగా మనం కలుద్దాం. ఓకే మిస్టర్ వివేకానందన్, బాయ్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇవాళ టెన్షన్ అవ్వద్దు, రేపు పొద్దున వరకు రిలాక్స్గా ఉండు. టుమారో వీ విల్ బిగిన్ అ బ్యాటిల్. ఓకే? రా, దిగు. రా, కూర్చో. కొద్ది రోజులుగా నేను ఇక్కడే ఉంటున్నాను. పార్ట్నర్తో చిన్న గొడవ. వీళ్ళు తన అమ్మ నాన్న. సార్, ట్రీట్ అంటే ఏదైనా రెస్టారెంట్లో ఉంటుందనుకున్నా, ఇలా ఇంట్లో. బయట ఎక్కడ చూసినా సీసీటీవీ ఉన్నాయి కదా. ఇక్కడైతే వీ విల్ ఫీల్ మోర్ ఫ్రీ అండ్ కంఫర్టబుల్. కూర్చో కూర్చో. ఇప్పుడు వస్తాను. చేతిలో అన్ని చీప్ ట్రిక్స్ ఉన్నాయి. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. బీర్ తాగుతావా? చిల్డ్ బీర్. మీరు తాగండి సార్, నాకొద్దు. నాకు తాగా అలవాట్లేదు. ఇది నీకోసమే. ఒక బీర్ తాగితే ఏం కాదు. నేను వంట బాగా చేస్తానని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు. ఈ రోజు ఎలాగైనా నీ ఒపీనియన్ కూడా నాకు కావాలి, నా సంతోషం కోసం. అయ్యో, నేను త్వరగా వెళ్ళాలి, నాకు టైం లేదు సార్. ఎప్పుడు బిజీగానే ఉన్నావేంటి? వంట కావాల్సినవన్నీ రెడీగానే ఉన్నాయి. నీ కోసం ఒక స్పెషల్ ఐటమ్. అదే నా ప్లాన్. ఇంకో రోజు కలుద్దాం సార్. నేను ఇప్పుడు బయలుదేరినా. బయలుదేరదాంలే. కావాలంటే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా. ఎందుకు? నేను ఇంటికేగా వెళ్తున్నా. లేదు, ఫ్రెష్ అయితే ఒక ఫీల్ ఉంటుంది. ఈ చెమట స్మెల్ ఉండదు కదా. అర్థం కాలేదు. బీ కూల్. యు ఆర్ రియల్లీ హాట్. నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదు నేను. ఒక సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఓవర్గా చేయకు. ఎక్కడికి వెళ్తున్నా? డయానా ఎక్కడా? తను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే.
నేనే దాన్ని చంపలేదులే. ఎక్కడికో టూర్కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్తున్నానని కూడా చెప్పలేదు.